కడపలో అవధానం చేస్తుంటే ఆయన ఇంగ్లీషులో ఇస్తున్నాడు వ్యస్తాక్షరే. అది నిబంధన ఎక్కడా లేదు, కానీ ఏదో చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మధ్యలో అనడానికి లేదు, ఎందుకంటే ఆ అక్షరాలు చూస్తుంటే మధ్యలో ఎక్కడ బ్లెస్ అన్నాడు. బ్లెస్ అని ఎందుకు ఉంటుందండి తెలుగులో? అలాగని బ్లెస్ ఇంగ్లీష్ని ఊహిద్దామంటే మిగిలిన పదాలు అలా లేవు. మరి యూ అన్నాడు. మొత్తం మీద నేను ఇంక వదిలిపెట్టి 4-5 అక్షరాలు లేక నా పద్ధతి నాకు ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన అక్షరాలు ఇచ్చిన ప్రకారం 26 కడుపుల మీద ఎలాగే ధారణ చేస్తే ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? గాడ్ బ్లెస్ యూ ఆన్ ది అకేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మిస్టర్ జిఎన్ రావు. ఇది ఇచ్చాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మిస్టర్ జిఎన్ రావు. నన్ను ఆశీర్వదించే పద్యాన్ని నన్ను రోకట్లో పెట్టి దంచినట్టు ఇచ్చాడు ఆయన. గాడ్ ఒక అక్షరం, బ్లెస్ ఒక అక్షరం, యూ ఒక అక్షరం, ఆన్ దిస్ ఫంక్షన్ ఇంగ్లీష్ అక్షరాలు ఇవన్నీ. ఇంగ్లీష్లో దిస్ అంటే ఒకటే అక్షరం అవుతుంది, పొల్లుంది కదా, అలా ఇస్తాడని తెలియదు కదా. మధ్యలో చూసి పాపం అధ్యక్షుల వారు మీరు ఏదో వేరే భాషలో ఇస్తున్నట్టుగా ఉంది, ఎందుకంటే గరికపాటి నరసింహరావు గారు అంటే చేస్తున్నదే అన్నాడు. ఇంకేమంటాం, ఓ పక్క మొత్తం లేపాడు ఇక్కడ పైకి. అటువంటి ఆయన చేస్తుంటే నేను మామూలుగా విశ్వదాభిరామం వినురవేమ అని ఇస్తానేటండి అన్నాడు ఆయన. విశ్వదాభిరామం వినురవేమగా విశ్వ వినుర రాగానే గుర్తించేసాం కదా, ఇంకేముంది. అందుకని వ్యస్తాక్షరలో అవకాశం తీసుకోవద్దు, అవధానులు అశ్రద్ధ చేయొద్దు. ఆయన పరమ కఠినంగా ఇస్తాడనే ఊహించాలి. అమెరికాలో సిలికానాంధ్రలో అవధానాలు చేస్తుంటే ధారాధారణ ధోరణి ధురీనుడైన అవధాని నీకు ప్రణామం అని ఇచ్చారు. ఈ దాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, చచ్చినట్టు గుర్తుపెట్టుకోరు.